రీసెంట్ గా పేరుని నాని గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏజ్ బార్ అంటే ఏం చెప్తారు? అంటే నిజం చెప్పాలంటే ఏజ్ బార్ అయినప్పటికీ ఏజ్ బారే కదా 74 అంటే ఆల్మోస్ట్ మనకు రిటైర్మెంట్ ఏజే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అయితే 58 ఉంటుంది, ఇక ప్రైవేట్ అయితే ఒక 73 వరకు ఉంటుంది. ఆల్రెడీ 74కి వచ్చింది కాబట్టి ఏజ్డ్ అయితే చంద్రబాబు ఏజ్డ్ అనే చెప్పుకోవచ్చు. సో అంటే ఆయన వయసు అయిపోయింది, ఇంకా పనికిరారు, జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ చిన్నది, సో యంగ్ మ్యాన్ని సపోర్ట్ చేయండి అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు అయితే ఎలక్షన్లు సపోర్ట్ చేయమన్నా కింద పడ్డా మీద పడ్డాను అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఉంటాడు, లేకపోతే నెక్స్ట్ లోకేష్ బాబు అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే కాలేడు కదా సార్. ఇప్పుడు సిబిఎన్ గారికి 76 ఏళ్ళు దాటిపోయినాయి. సో అలాంటి వ్యక్తికి ఇంకెన్ని రోజులు బతాడులే, జగన్మోహన్ రెడ్డితో పోటీ నాకు అవసరం అనే విధంగా, ఇంకొకటి అయ్యన్న పాత్రుడికి 80 ఏళ్ళు దాటిపోయినాయి, ఇంకా చనిపోవట్లేదు అనే విధంగా చావులతోని కొంచెం అంటే లిమిట్స్ దాటి మాట్లాడడం జరిగింది. గతంలో అయ్యన్న పాత్రుడు వచ్చినప్పుడు ఆయన చచ్చిపోలేదు చంపాలి అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కూడా. అదే అంటే ఒక వ్యక్తుల గురించి చావుల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఒక నీచమైన ప్రక్రియ. అలాంటిది ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే. ఒకవేళ పేరుని నాని అన్నా కానీ అది తప్పే, 100% తప్పే అది అన్న. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ కొంచెం దురుసుగా మాట్లాడినందుకే కూడా ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చాలామంది అంటున్నారు. సో మరి ఆ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీడియా అటెన్షన్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది, పవర్లు ఉన్న వాళ్ళ సైడ్ అయిపోయేసరికి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని పోయి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, వాళ్ళ ఆడియోలు ఏమున్నాయి, వీడియోలు ఏమున్నాయి, దీని మీద పడి కొంత మీడియా కూడా అటెన్షన్ అనేది డైవర్ట్ చేసే పని అయితే చేస్తున్నారు. అది కూడా చాలా వరకు తప్పది. మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ప్రతిపక్షం దానికి స్పందిస్తుందా లేదా అనేది మాట్లాడుకోవాలి. కానీ ఈ వ్యక్తిగత దూషణలు హైలైట్ చేస్తూ ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసే ఆ ప్రక్రియ ఏదైతుందో అది కూడా కరెక్ట్ కాదు అన్న. ఇప్పుడు వీళ్ళు కూడా మరి ప్రభుత్వాన్ని పనులు చేస్తుందా లేదా, హామీలు అమలవుతున్నాయా లేదా అని కూడా దాని గురించి క్వశ్చన్ చేయకుండా సో ఈ విధంగా పర్సనల్గా ఈ అంటే లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడడం కరెక్టే అంటారు. అంటే రఫ్ కాదు, రెడ్ బుక్ అని మరి ఇప్పుడు లోకేష్ బాబు కూడా తిరుగుతుండే కదా, దాని ప్రకారం ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. అది కూడా తప్పే కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చి తప్పు చేసిన జైల్లో నేను రెడ్ బుక్ రాసుకున్నా, వైట్ బుక్ రాసుకున్నా, దీని ప్రకారం అరెస్ట్ చేస్తా అంటే నీకు రెడ్ బుక్ అలా ఉందా, నీ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఏమైనా చట్టం ఉందా, రెడ్ బుక్ చట్టం? అది తప్పే. వీళ్ళు రఫ్ అన్నట్టు కూడా తప్పే. ఇది కాకుండా ప్రజల కొరకు మీరు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏమి హామీలు ఇచ్చారు దాని మీద ప్రతిపక్షం ఫోకస్ చేయాలి. అధికార పక్షం కూడా ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేస్తే మంచిది.